కేసీఆర్పై ఎంపీ మల్లురవి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ గత 10 ఏళ్లలో చేయలేనిది తెలుగు రాష్ట్రాల మీటింగ్తో రేవంత్ రెడ్డి చేసి చూపారన్నారు. ఢిల్లీలో బనకచెర్లపై మీటింగ్ జరగలేదన్న ఆయన కొత్త ప్రాజెక్టులపై కమిటీ వేశారన్నారు. బీఆర్ఎస్ పార్టీలో 3 గోబెల్స్ తయారయ్యారన్న ఆయన హరీష్ రావు, కేటీఆర్, నిరంజన్ రెడ్డి గోబెల్స్ మించిపోతూ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నీటి అలాట్మెంట్ గురించి ఒక నిపుణుల కమిటీని వేయడానికి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇరిగేషన్ మినిస్టర్లు ఒప్పుకున్నారు. ఈ రోజు జరిగినటువంటి మీటింగ్లో ప్రత్యేకంగా బనకచెర్ల మీద చర్చ జరగలేదు. మొత్తం గోదావరి మీద కొత్తగా తీసుకోవాలనేటటువంటి ప్రాజెక్టుల మీద ఒక కమిటీ వేసిన తర్వాతనే దాని మీద చర్చ చేయాలని ముఖ్యమంత్రి గారు చెప్పటం వల్ల అన్నిటి మీద కలిపి ఒక కమిటీని వేశారు. అంతేగాని బనకచెర్ల మీదనే కమిటీ వేశారనేది అది పొరపాటు. బనకచెర్ల ఒక్కటి, అది కూడా ఒక పాయింట్. అటువంటిది కొత్త ప్రాజెక్టులు గోదావరి మీద ఏమి తీసుకోవాలన్నా వాటి మీద, కృష్ణానది మీద ఏవి తీసుకున్నా వాటి మీద, పాత ప్రాజెక్టులు కృష్ణానది మీద, అవి కొత్త పాత ప్రాజెక్టులు గోదావరి, వీటన్నిటి మీద క్షుణ్ణంగా ఒక కమిటీని వేసి వాటి అభిప్రాయాలను తీసుకుని తర్వాత బనకచెర్ల మీద చర్చలు వస్తాయి. చర్చలు వచ్చినప్పుడు దాన్ని తీవ్రంగా ఏ రకంగా వ్యతిరేకం చేస్తే దాన్ని ఆపగలమో దాన్ని చేయడానికి ఒక ప్రణాళిక ప్రకారంగా ముఖ్యమంత్రి గారు పనిచేస్తుంటే, మన ఈ జర్మనీలో అబద్ధాలని నిజాల్ని అబద్ధాలుగా ప్రచారం చేయటానికి అప్పుడు ఒక గోబెల్ అనేటటువంటి వ్యక్తిని హిట్లర్ గారు ఆయన కేబినెట్ లో పెట్టుకున్నారు.